అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ రీసేల్ ప్రాపర్టీస్ అండి. బేసిక్‌గా రీసేల్ ఎవరు కొంటారనేది ఫస్ట్ చెప్పబోతున్నాను. రీసేల్ ఎటువంటి వాళ్ళు కొంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. లైక్ ఇటు కూకట్పల్లి, కేపీహెచ్‌పి లేదా ఇటు అమీర్‌పేట్ ఇటువంటి ఏరియాస్‌లో హానెస్ట్‌లీ ల్యాండ్స్ అయితే లేవండి మనకి. ల్యాండ్స్ జీరో అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీ ల్యాండ్ వాజ్ ఆక్యుపైడ్ బై సమ్ ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ అనుకోవచ్చు లేదా కమర్షియల్ బిల్డింగ్స్ అనుకోవచ్చు. సో ఇటువంటి ఏరియాస్‌లో మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ కొందాము అని అనుకుంటే మనకి అవకాశం దొరకదు. ఎందుకంటే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ అవ్వటం లేదండి. అలాంటి సిచ్యువేషన్‌లో మనం రీసేల్‌కే వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లొకేషన్ అండి. లొకేషన్ బట్టి మనం రీసేల్ కొనవలసి వస్తుంది. రెండోది రీసేల్ ఎటువంటి వాళ్ళు కొంటారంటే మేబీ కొంచెం ప్రైస్ తక్కువకు వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది రీసేల్ ప్రాపర్టీస్ కొంటారండి. సో రీసేల్ ప్రాపర్టీ కొనాలి అంటే మనం తీసుకోబోయే పాయింట్స్ మనం చూడబోయే పాయింట్స్ చెప్పిపోతున్నానండి. సో దట్ మీరు కేర్ఫుల్గా ఉంటారు. సో ఫస్ట్ థింగ్ మనం తీసుకున్న ప్రాపర్టీ వాట్ కైండ్ ఆఫ్ అప్రూవల్ అనేది చూడాలండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇటు ఐటీకి దగ్గరలో ఒకప్పుడు ఇటు బాజ్పల్లి కానీ, నిజాంపేట్ కానీ, ఇటు ఈవెన్ కొండాపూర్ కానీ, ప్రగతి నగర్ ఇవేంటంటే ఒకప్పుడు పంచాయతీ అప్రూవల్స్ ఉండేవండి. ఈవెన్ కొండాపూర్ కూడా చాలా ప్రాజెక్ట్స్ పంచాయతీ అప్రూవల్ కట్టారు. సో అప్రూవల్ ఏదనేది చూసుకోండి. ఎందుకంటే ఈ పంచాయతీ అప్రూవల్లో కట్టిన ప్రాపర్టీస్ ప్రాపర్ నామ్స్ ప్రకారంగా కట్టని ప్రాపర్టీస్. నాకు తెలిసి 99% పంచాయతీ అప్రూవల్ ప్రాపర్టీస్ ఏది కూడా యాజ్ పర్ నామ్స్ అయితే కట్టలేదండి. నాకు తెలుసు, చూశాను, అన్ని ప్రాపర్టీస్ చూశాను. ఈ ఏరియాస్లో ఎక్కడెక్కడ పంచాయతీ ఉన్నాయి, ఏ విధంగా కట్టారు, అసలు సెట్ బ్యాక్స్ ఇచ్చారా లేదా అనేది కూడా చూశాను. సో ఎగెనెస్ట్ ప్రాపర్టీ నామ్స్ కట్టుంటారండి. అదొకటి చూసుకోండి మీరు. ఒకవేళ కట్టునే కూడా ఆ ప్రాపర్టీకి బీఆర్ఎస్ కట్టారా లేదా, ఆ పీనలైజేషన్ కట్టారా లేదా అనేది చూడండి. కడితే అది మీకు రెగ్యులరైజ్ అవుతుంది. సో అదొక పాయింట్ అండి. రెండోది ఏంటంటే ఒకప్పుడు జిహెచ్ఎంసి అప్రూవల్ తీసుకొని కట్టిండొచ్చు. కొన్ని బిల్డర్స్ ఏం చేశారంటే ఒక 3-4 ఫ్లోర్స్కి పర్మిషన్ తీసుకొని దెన్ ప్రాపర్టీ కంప్లీట్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొని అగైన్ మళ్ళీ ఒక 2 ఫ్లోర్స్ కట్టడం జరుగుతుందండి. ఇటువంటి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అది కూడా మీరు చూసుకోవాలి. అసలు వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏది. సో ఆ పర్మిషన్ సపోజ్ 4 ఫ్లోర్స్ అనుకోండి, ఆ 4 ఫ్లోర్స్లో కొంటున్నారా లేదా మీరు చూసుకోవాలండి. ఇదే విధంగా సపోజ్ ఆ ఫ్లోర్స్ పర్మిషన్ లేని ఫ్లోర్స్లో ఉంటే బీఆర్ఎస్ కట్టారు లేదా కూడా మీరు చూసుకోండి. సో ఇది కూడా ఒక పాయింట్ అండి. అదేవిధంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు అపార్ట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసి ఒక 1998, 95, 2000 ఆ మధ్యన బిల్డర్స్ చాలా అంటే నామ్స్ ప్రకారంగా కట్టేవారండి. చాలా దిట్టంగా ఉంటాయి అప్పుడు ప్రాపర్టీస్. ఈవెన్ ఒక ప్రాజెక్ట్ నేను చూశానండి. అప్పుడు ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ ప్రాజెక్టు. చూస్తే కొత్త బిల్డింగ్ లాగా ఉంటుందండి. ఎక్కడ క్రాక్స్ ఉండవు, ఎక్కడ ఏమీ ఉండదు. అంత బాగా కట్టిన ప్రాజెక్ట్స్ అండి. ఈవెన్ వాల్స్ కూడా దాదాపుగా 12 inches వాల్ కట్టారండి వాళ్ళు. బేసిక్గా ఈరోజు 9 inches వాల్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. అలాంటి 12 inches వాల్ ఇచ్చారండి. అవుటర్ వాల్, ఇంటర్నల్ 9 inches వాల్ ఇచ్చారండి. సో రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ కన్స్ట్రక్షన్ అండి. వాళ్ళు యాక్చువల్ అడ్వైజ్ కోసం నాకు పిలిచి వచ్చి తీసుకెళ్ళి చూపించారు ప్రాపర్టీ. మొత్తం స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే 25 years ఓల్డ్ ప్రాపర్టీ, బట్ ఇట్స్ ద బెస్ట్ ప్రాపర్టీ అండి. నాకు తెలిసి ఈరోజు 5 yearsకే ప్రాపర్టీస్ స్పాయిల్ అయిపోతుందండి. సీపేజ్ అని, వాటర్ లీకేజ్ అని, సౌండ్ ప్రూఫ్స్ ఉండవండి. సో మనం క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవాలండి. దీనికి ఒక సపరేట్ టీం ఉంటారు. మీరు ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా వాళ్ళ ప్రాపర్టీని స్టడీ చేసి అసలు దాని పరిస్థితి ఏంటి, కొనొచ్చా లేదా, ఒకవేళ కొన్నే కూడా మీరు ఎటువంటి రిపేర్స్ చేసుకోవాలి సో దట్ ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం రాదని చెప్తారండి. సో డెఫినెట్లీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీరు ప్రాపర్టీకి ముందుకు వెళ్ళండి. సో ఇది కాకుండా బ్యాంక్ లోన్స్ కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి ఒకప్పుడు పంచాయతీ అప్రూవల్ తీసుకున్న ప్రాపర్టీస్కి మీకు లోన్స్ రావండి. కొన్నే బ్యాంక్స్ ఇస్తాయి. నేను పేరు చెప్పకూడదు, ఎందుకంటే అప్పుడులో వాళ్ళు ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ చేసి లోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీకి మనం
ఫర్ ఎగ్జాంపుల్ ఆ పంచాయతీ అప్రూవల్ ప్రాపర్టీ ఎస్బీఐలో లోన్ కావాలంటే రాదండి. సో అది కూడా మనం చూసుకోవాలి. బ్యాంకర్ అసిస్టెన్స్ కూడా మనకి డెఫినెట్గా అవసరం ఉంటుంది ఈ రీసేల్ ప్రాపర్టీస్లో. సో రీసేల్ ప్రాపర్టీ కొనాలంటే ఫస్ట్ థింగ్ లొకేషన్ చూసుకోవండి. ఎందుకంటే మీకు తెలిసిందే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కూకట్పల్లి, ప్రగతి నగర్ లేదా నిజాంపేట్ ఏరియాస్ ఇలాంటి ఏరియాస్లో మనం పర్చేస్ చేస్తున్నామంటే ఆ ట్రాఫిక్ గట్రా మీకు తెలిసిందే. మీరు రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, దానికి బేస్ చేస్తే మీరు కొంటారు. బట్ మన అవుటర్ అంటే ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఏరియాస్లో మనం కొంటే మనం చెప్పలేం ఈరోజు ఖాళీగా ఉంటుంది, బట్ డెఫినెట్లీ 5 years తర్వాత ఈ హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుందండి. బట్ తెలిసిన లొకేషన్స్లో కొన్నప్పుడు మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అసలు ఈ రీసేల్ ప్రాపర్టీ కొనొచ్చా, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ, అసలు ఈ ప్రాపర్టీ పర్మిషన్ ప్రకారం ఉందా లేదా, ఎటువంటి పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీయా, మున్సిపాలిటీ పర్మిషనా లేదా పంచాయతీ పర్మిషనా. నాకు తెలిసి కొన్ని ప్రాజెక్ట్స్ నేను చూశానండి, బీఆర్ఎస్ ప్రాపర్టీస్ అంటారు. అంటే అసలు పర్మిషనే ఉండదు, బట్ 5 floors కట్టేస్తారండి పర్మిషన్ లేకుండా. ఏదో పాత పర్మిషన్ మ్యానిపులేట్ చేసి చూపించి కట్టేస్తారు, లేదా ఒక ఫ్లోర్కి పర్మిషన్ తీసుకొని 5 floors కట్టడం జరుగుతుందండి. అటువంటి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి మన హైదరాబాద్లో, చాలా ఉన్నాయండి. సో కొనుక్కునే ముందు మీరు చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఎటువంటి ప్రాపర్టీ, అసలు పర్మిషన్ ఉందా లేదా, అసలు పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ పర్మిషన్ మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే మీకు మొత్తం తెలిసిపోతుంది అది జెన్యూనా కాదనేది. డెఫినెట్లీ చూసుకోండి, బ్యాంకర్ అసిస్టెన్స్ తీసుకోండి, అడ్వైస్ తీసుకోండి. కొన్ని సివిల్ వర్క్స్ రిలేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చూస్తారు ప్రాపర్టీని, డెఫినెట్గా మీకు అడ్వైజ్ ఇస్తారు, కొనొచ్చా లేదని చెప్తారు, అది కూడా చూసుకోండి. ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బట్టి, క్వాలిటీ బట్టి దాని లైఫ్ అనేది మనం చెప్పగలం. సో లైఫ్ ఉంది, ఎక్కువ ఉంది అంటే డెఫినెట్లీ మీరు కొనొచ్చండి హ్యాపీగా. సో ఎటువంటి అడ్వైస్ కావాలనుకుని మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చండి. నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నాకు సోషల్ మీడియాలో కూడా మీరు పింక్ చేయవచ్చు. నా పేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. సో మీరు పింక్ చేయండి, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా నేను డెఫినెట్లీ మీరు నాకు పింక్ చేయండి, నేను మీకు అడ్వైస్ ఇస్తాను. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద గుడ్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్.